వెల్కమ్ టు హైదరాబాద్. వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. వెల్కమ్ టు హైదరాబాద్. మొత్తం సముద్రంగా మారిన హైదరాబాద్కు బయటి నుంచి వెళ్ళి వచ్చే వారికి స్వాగతం సుస్వాగతం. కానీ వచ్చేటప్పుడు మాత్రం పడవలు తీసుకురండి. పడవలు తీసుకొస్తే మాత్రం మీరు హైదరాబాదు తిరగలుగుతారు. వాహనాలలో వస్తే మాత్రం మీరు ఎక్కడ ఏ గొంతులో ఎప్పుడు పడతారో మీకు తెలియకుంటుంటుంది. నిన్న పడిన వర్షానికి మొత్తం హైదరాబాద్ మొత్తం అకలాతుకలమైపోయింది. మొత్తం జలసముద్రంగా మారిపోయింది. 5-6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ మొత్తం జామ్. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 124 mm వర్షపాతం నమోదు కాగా అహ్మద్నగర్ ప్రాంతంలో 53.4% మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. కానీ గతంలో ఏదైతే ఉన్నదో అనేక సందర్భాలలో ఫోర్స్ ఐస్ టీవీ కానీ నగరవాసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత చెప్పినప్పటికీ అప్రమత్తంగా అండి. ఎంత సులభంగా మీరు ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారో, ఎంత సులభంగా కూల్చివేతలు చేస్తున్నారో, ఎంత సులభంగా ప్రజల దగ్గర ముక్కు పిండి ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారో, అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించింది వాటర్ వెళ్ళే విధంగా ఒకసారి కనీసం జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా అండి అని ఎన్నిసార్లు నగరవాసులు మొత్తుకున్నా చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ యంత్రాంగం, ప్రభుత్వాలు నిన్న మరొకసారి హైదరాబాద్ నగరాన్ని మొత్తం జలమయం చేసేసింది. 124.3 ఇది మంచిదే, మిల్లీమీటర్ కొంచెం ఎక్కువ శాతమే పడ్డది. కానీ ఈరోజు ఆ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్లో 53.4% నమోదైన అహ్మద్నగర్ ప్రాంతంలో సైతం ట్రాఫిక్ జామ్లు అనేక ఇబ్బందులకు గురి కావడానికి కారణం ఏంటి? ఎంతో పెద్ద ఎత్తున చాలా ఆర్భాటంగా నిర్మించుకున్న హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ దేనికి సంకేతాలు ఇస్తున్నాయి? ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? ఎంతో హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు మీకు కనీసం అది జ్ఞానం లేదా? ఈరోజు ఈ వర్షాలు వస్తే మాత్రం ఆ వర్షాలకు సంబంధించిన నీరు ఎటుపోతాయనేది వారికి సంబంధించిన ఒక ప్లాన్ లేదా? ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది? దీనికి ఎవరు బాధ్యులు? వందలాది వాహనాలు కాదు, వేలాది వాహనాలు రోడ్లపై అలాగే నిలబడి 100 కిలోమీటర్ల కొద్దీ 4-5 గంటల సమయంలో మొత్తం కంప్లీట్గా నిలిచిపోవడంతో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడ్డది. అందుకోసమే వెల్కమ్ టు ది హైదరాబాద్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఓన్ బోట్స్ టు ట్రావెల్ ఇన్ హైదరాబాద్ అని ఫోర్స్ ఐస్ టీవీ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇదే సమయంలో ఈరోజు మనతోని మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు, బీజేపీ నాయకులైనటువంటి చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి భీమ్రావ్ నాయక్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి దాట్ల అంజిరెడ్డి గారు ఉన్నారు. అలాగే పూన వేణుగోపాలరావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అదే శుభ సందర్భంగా బండ్లగుండ జాగీర్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి చంద్రశేఖర్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనతోటి జాయిన్ అయిపోతారు. ఈరోజు ఫస్ట్ మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, హైదరాబాద్ నగరవాసులుగా మనం బడవలసిందేనగా మనకు ప్రస్తుతం సముద్రం మాత్రం లేదు. వాన పడితేనే మనకు సముద్రానికి ధీటుగా మనం కూడా తయారైపోతున్నాం. పడవలు పట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, మీకు అట్లాగే మిత్రుడు అంజిరెడ్డి గారికి, భీమరావు నాయక్ గారికి, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఫోర్స్ ఐ టీవీ ప్రేక్షకులకు కూడా మొదలే మా పిల్లలు భయపడుతున్నారు. మీరు అంటుంటే నేను బెంగళూరు నుంచి ఇప్పుడు రాత్రి ఫ్లైట్కి వస్తున్నాను, హైదరాబాద్కి పడవలు వేసుకున్నాను. పడవలు ఫ్లైట్ లో పట్టవు కదా, ఎట్లా చేయాలని అర్థమైతే లేదు. అంటే నేను జోక్ చెప్తున్నాను. సమస్య ఏంటంటే దీని మీద ఒక అధ్యయనం చేసిన వాళ్ళు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అట్లాగే FDR తరఫున గత 20 ఏళ్లుగా ప్రతిసారి ప్రభుత్వాన్ని నివేదికలు సమర్పిస్తున్నాం. దీనిలో చాలా సార్లు కూడా మేము కొన్ని సూచనలు చేసినాం. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, స్థూలంగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే మనకు గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. తిలా పాపం తలా పిడికడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. అంతకుముందు బీఆర్ఎస్ ఉంది, అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది, అంతకుముందు తెలుగుదేశం ఉన్నది. ఎవరైనా సరే ఈ 4 పార్టీలే కదా పరిపాలించినాయి మొత్తం మీద మన రాష్ట్రాన్ని. కనుక ఈ 4 పార్టీల పరిపాలన చూస్తే ఎవరు కూడా శాశ్వతమైన పరిష్కారానికి చేయలేదు. మేము ఆర్టికల్ మధ్యన 50 ఏళ్ల జర్నలిస్ట్ గా నరకాలుగా మారుతున్న నగరం అంటే ఒక్కటే కాదు, వాటరే కాదు,
ఏ రకంగా మౌలిక వసతులు కావాలి, స్లమ్ ఏరియాలు పెరగడం కాదు. స్లమ్ ఏరియా అంటే నేను ఎప్పుడు కూడా మురికి వాడాలంటే నేను ఓపెన్ పేదల వాడలు, నిజంగా పేదల వాడల సౌకర్యాల విషయంలో. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే పూర్తి ఎక్కడ వేసిన భూమిలో అక్కడే ఉంది, చేసే పని చేస్తున్నారు, మళ్ళీ అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వరదల కంటే ముందు ఒక్కసారి హైదరాబాద్ ఇంతకుముందు అన్నారు కదా, జూబ్లీ హిల్స్ బజరా హిల్స్ ఎందుకు అవుతుంది అంటే సరైన ప్రణాళిక లేకపోవడం. 1908లో మీరు ఉస్మానాది మన మహబూబ్ అలీ ఖాన్ గారు మన అప్పటి రాజుగా ఉన్నప్పుడు 1908లో హైదరాబాద్ కు మనకు వరదలు వచ్చాయి. మూసీ నది మీద అప్పటికి గండిపేట లేదు, హుస్సేన్ సాగర్ మన హిమాయత్ సాగర్ లేదు. వరదలు వస్తే మన ఉస్మానియా యూనివర్సిటీ ముందున్న చింత చెట్టు మీద 100 ప్రాణాలు దక్కినాయి అని చెప్తే ఇప్పటికి కూడా మేము పర్యావరణవేత్తలుగా హైదరాబాద్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మా వేదకుమార్ అందరిని కలిసి అక్కడ ఉత్సవాలు చేస్తాం. ఇంతమంది ప్రాణాలు దక్కించిన చింత చెట్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అలాగే లియాఖత్ అలీ ఖాన్ అని మనకు ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఇది ఒక ముస్లిం ఇంజనీర్, వాళ్ళ ఇద్దరిని కూర్చునబెట్టి ఇక్కడనేమో చీఫ్ ఇంజనీర్ మనకు లియాఖత్ గారు, అక్కడనేమో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన మైసూరు నుంచి వచ్చారు. వాడిని కూర్చునబెట్టి ప్రణాళిక ఒకటి రచించి ఆనాడు గండిపేట అంటే మనకు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు కట్టడం వల్ల ఆ మూసీకి ఈసాకు 2 నదులు, ఆ 2 నదులకు మధ్యన అడ్డుకట్ట వేసి మన హైదరాబాద్ ప్రజలకు మనకు వరంగా మంచినీళ్ళు భిక్ష పెట్టిండు వాళ్ళు కూడా. అంటే రాజులు అంత దూరం ఆలోచించారు. ఇంకొకటి చెప్తాను, మీరు చూడండి, అక్కడి నుంచి చాదరగడ్డ దాటిదాకా దాదాపు గోల్నాక వరకు ఇటుపక్క అటుపక్క రాతి గోడ నిర్మించారు. అద్భుతమైన రాతి గోడ, ఎత్తు ఉండదు, మనకు కళాఖండంగా నిర్మించారు. ఈ వాటి కూడా కనపడుతుంది మన సాక్ష్యం. మరి ఓల్డ్ సిటీలో వరదలు రావు, ఎక్కడ వస్తున్నాయి? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వస్తున్నాయి. అంటే ప్రణాళిక సరి లేకపోతే ఆధునిక పాలకులు ఇంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా కూడా ఇంకా దాన్ని దుర్మార్గంగా ఇట్లా చేయడం వల్ల వస్తున్న సమస్య అంటారండి. ఆనాడు రాజులకున్న తెలివి మన పాలకులకి, ప్రజాస్వామ్య పాలకులు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నా. రెండోది కూడా నిన్న పడ్డది 12.5 సెంటీమీటర్, 124 మన మిల్లీమీటర్లు అంటే దాదాపు 12.5 సెంటీమీటర్. ఈ 12.5 సెంటీమీటర్లకు కాదు మనది, మన హైదరాబాద్ కెపాసిటీ ఏముందంటే 5 సెంటీమీటర్లు ఒకేసారి గంటలో పడితే మొత్తం అవుతుంది. ఇవాళ నేను అటు వస్తున్నాను, సరిగ్గా పోయిన 18వ తారీఖు జూలై 18 నాడు నేను సుచిత్ర నుంచి కేవలం ఆ 7 కిలోమీటర్ల దూరానికి సికింద్రాబాద్ స్టేషన్ రావడానికి 3 గంటలు పట్టిందండి నాకు. సేమ్ ఇదే వర్షం ఇట్లా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అవుతుంది. దానికి కారణం ఏంటంటే తక్కువ అంటే 5-6 సెంటీమీటర్లకి మించి మన హైదరాబాద్ నగరం వరదలు తట్టుకునే పరిస్థితి లేదు. దానికి ప్రధానంగా 3 కారణాలు. ఇప్పుడు దప్పికి బాయి తోడుకున్న వరదలు వచ్చినప్పుడే మనం మాట్లాడితే లాభం లేదు. నిజంగా ప్రణాళిక ఉందా ఈ ప్రభుత్వానికి అంటే, ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెసే కాదు, గతంలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రభుత్వాలు ఎందుకు లేకుండా పోతుందంటే నిపుణులు ఇచ్చే సలహాలు పాటిస్తలేదు. చాలా వరకు నాలాలు మొత్తం కబ్జా అయినాయి. హైడ్రా వచ్చింది, హైడ్రా రంగనాథ్ గారు కూడా నేను ప్రకటన చేశాక చూశాను, మంచిది, ఆహ్వానిస్తాం. కానీ జరుగుతుంది ఏంటంటే ఈ నగరాలు నరకాలుగా మారడానికి రోజుకు హైదరాబాద్ కు 4,790 కుటుంబాలు, దాదాపు 5,000 కుటుంబాలు రోజు వలస వస్తున్నాయి సార్. ఏదో రకంగా జమిలిగా ఏదో రకంగా హైదరాబాద్ కు వలస వస్తున్నారు, పర్మనెంట్ గా వస్తున్నారు. 5,000 కుటుంబాలు వస్తాయి రోజుకు. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం 1,20,00,000 జనాభా ఉంది ఇవాళ. అంటే మొత్తం తెలంగాణ ఎంత జనం ఉంది, 1/3 కాదు 40% జనాభా ఒక్క అవుట్ అన్నారు కదా. మరి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? ఉపాధి కోసం వస్తున్నారు, విద్య కోసం వస్తున్నారు, ఆరోగ్యం కోసం వస్తున్నారు. ఇవి కదా ప్రధాన కారణాలు. కానీ ఎప్పుడైనా మన తమిళనాడు ఆదర్శం అంటున్నాను. తమిళనాడులో చిన్న పట్టణాల ఏర్పాటులో వాళ్ళు కీలక పాత్ర వహించి 250 చిన్న పట్టణాలు తమిళనాడులో ఉంటాయి. కానీ మన దగ్గర ఏంది, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం అని ఉండే. కానీ ఇదే తర్వాత మన హైదరాబాద్ నగరాలు ఏవి? పెద్ద నగరం అంటే హైదరాబాదే. దానికి దగ్గరికి పోలిక నగరం వరంగల్. 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల జనాభా ఉంటుంది, అంతే కదా. మిగతా 4-5 లక్షల జనాభాలే కదా. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ 5 లక్షలు దాటిన జనాభా కదా. అందుకని ఇక్కడ అధికార వికేంద్రీకరణ ఎట్లనో ఈ మన అభివృద్ధి వికేంద్రీకరణలో కూడా నగరాలను పట్టణాలుగా, చిన్న పట్టణాలుగా మార్చినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం. మీరు మండల కేంద్రంలో సౌకర్యాలు ఉంటే తాలూకా కేంద్రానికి ఎవరు పోరు, తాలూకా కేంద్రంలో సౌకర్యాలు ఉంటే జిల్లా కేంద్రానికి ఎవరు పోరు. అంటే నేను చెప్పిన 3 అంశాలు మన జమీల్ గారు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, ఈ 3 కోసం ఇక్కడికి వస్తున్నారు. ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు ఎక్కడో బతకాలి కదా. అప్పుడు ఏంటంటే పేదల వాళ్ళకి పెరుగుతాయి, దాంతో సౌకర్యాలు ఏముంటది. దాంతో ప్రభుత్వం కూడా ఇవాళ ఈటీడీ ఏదైతే తమకు వచ్చే ఆదాయం, హుండీ ఆదాయం వస్తుందో అంతకంటే డబుల్ మన పన్ను రూపంగా మనకు వసూలు చేస్తున్నాం. ట్యాక్స్ పేయర్స్ మనీ మన హైదరాబాద్, ఒక్క హైదరాబాద్ నగరం. అటువంటి అప్పుడు హైదరాబాద్ నగరంలో ఇన్ని ట్యాక్సులు పెట్టుకొని మేమందరం కడుతుంటే, పన్నుల డబ్బులు మెత్తం చేసుకుంటుంటే, మీరు మాకు తగిన సౌకర్యాలు ఇస్తారా లేరని పౌరుల బాధ్యత. ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ట్యాక్స్ పేయర్స్ అడుగుతారు కదా. కానీ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పనితీరు చూస్తున్నాం, హెచ్ఎండిఏ పనితీరు చూస్తున్నాం,
ఇవాళ గతంలో ఇప్పుడు మున్సిపాలిటీ పక్కన ఉన్న మున్సిపాలిటీ కలిపారు కదా, మన 84 గ్రామ పంచాయతీలు కలిపారు. సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల కేవలం 12 సెంటీమీటర్ల వర్షానికే ఇవాళ రాజ్భవన్ రోడ్, సాక్షాత్తు గవర్నర్ నివాసం ఉండే రాజ్భవన్ రోడ్, రాజ్భవన్ ముందటనే అటు పక్క మక్తా ఉంటది ఎదురుగా, మేము అవన్నీ స్లమ్ ఏరియా తిరిగినామని అంతా ఎదురుగా మక్తా మొత్తం మునిగిపోయింది, విశాలసార్లు కలిసినట్టే ఉన్నది. ఇటు రాజ్భవన్ రోడ్ మొత్తం మునిగిపోయింది కదా. దీనికి ఒక పరిష్కారం చెప్పి ముగిస్తారు. ఇవాళ మనకు సమస్య వర్ణన ఎంతైనా చేయొచ్చు, సమస్య పరిష్కారం ఏంటి అంటే మొట్టమొదటి నాలాల కబ్జాను నిర్వహించాలి. కానీ అంతకంటే ముందు ఏం చేస్తున్నారు, కూలగొట్టి బిల్డింగ్ల పోతున్నారు. కానీ హైడ్రా నాలాల కబ్జాను నిర్వహించే పని లేదు. హైడ్రాకు 3 బాధ్యతలు ఉన్నాయి మనకు జమీల్గా. మూడో పెద్ద బాధ్యత ఏంటంటే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు సహాయం అందించాలి. అందుకని రంగనాథ్ గారు ప్రకటన చేశారు. ఆయన మంచి పోలీస్ ఆఫీసర్, IPS ఆఫీసర్, మంచిదే. కానీ నేనేమంటున్నానంటే ఇది కాకుండా శాశ్వత నివారణకు ఏం చేయాలనేది ఆలోచించకపోతే కేవలం పేదల ఇల్లు మాత్రం కూలగొడితే లాభం లేదు. ఈ నాలాలు కబ్జా పెట్టి అడ్డంగా కట్టిన కూకటిపల్లిలో మేము ఫోటోలతో సహా ప్రభుత్వానికి ఇచ్చినాం, GHMCకి ఇచ్చినాం. అయ్యా ఇది ఉన్నది, మా సత్యనారాయణ గారు అని మా కూకటిపల్లిలో హౌసింగ్ బోర్డులో ఉంటారు. ఆయన మోర్లో దిగి మరి ఈ నీళ్ళు ఇట్లా పోతలేవని చెప్పి ప్రత్యక్షంగా తీయించి మొర చూపిస్తున్నాడు. నిన్న కాక మొర చూపించాడు. కనుక ఇట్లా నాలాలు తెరుచుకోండి. నాలాలు ఒకటి, ముఖ్యంగా మ్యాన్ హోల్స్. ఒక మాట చెప్తాను సార్, మ్యాన్ హోల్స్ డ్యాన్స్ చేస్తుంటాయి. వర్షం వచ్చినప్పుడు అన్ని నుంచి ఎగిసిపడే నీళ్ళకు డ్యాన్స్ చేస్తుంటాయి. ఒక 3 నీళ్లు ఉన్నాయంటే మ్యాన్ హోల్ లో కొట్టుకపోయిన మనుషులు కూడా చూసాం కదా సార్. ఇప్పుడు మానవాభివృద్ధిలో కీలకంగా ఏమైతుందంటే మ్యాన్ హోల్లలో దిగి పని చేసే ఉండొద్దు, అశుద్ధమైన కార్మికులు, అశుద్ధం తీసే కార్మికులు ఉండొద్దు అని రూల్ చెప్తుంటే ప్రపంచవ్యాప్తంగా దేశాలే అట్లా ప్రవర్తిస్తుంటే మనం ఇంకా హైదరాబాద్ లో మ్యాన్ హోల్లోకి మనుషులు దిగే సాఫ్ చేస్తున్నాం కదా. అంటే ఇవన్నీ మారకుండా GHMC మారాలి, పాలకులు మారాలి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ హైదరాబాద్ పరిస్థితి ఏం మారతలేదు. దీన్ని దయచేసి అందరూ ఆలోచించాల్సిన కోరుతూ ముగిస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై కాదు సార్ బండారామన్ గారు, ఇంకా కొద్దిసేపటి మాత్రం ఉండండి. కాకపోతే మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అంజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అంజిరెడ్డి గారు, ప్రస్తుతము మా చిన్నప్పుడు ఒకసారి చూసినప్పుడు అయితే ఈ రాజ్భవన్ ముంగట్ని, ఏదంటే రాజ్భవన్గా ప్రత్యేకంగా మన రామ్మోహన్ గారు చెప్పారు కాబట్టి మా చిన్నప్పుడు అంటే మనమే ఆ మక్తా ప్రాంతంలో పోయి మేము అక్కడ చేపలు పట్టేది సార్. అక్కడ ఉన్న బండరాళ్ళ మీద కూర్చొని మేము చేపలు పట్టేది. ఈరోజు ఆ పరిస్థితిని చూస్తే మొత్తం నెక్లెస్ రోడ్ అని చెప్పేసి అక్కడ ఏదో శుద్ధీకరణ పేరిట మొత్తం కంప్లీట్గా అక్కడ చేసేసారు. దాని ద్వారానే ఇప్పుడు మనం చూసినట్టయితే నెక్లెస్ రోడ్కు ఎదుట ఉన్న రాజ్భవన్ మొత్తం నీట మునిగినట్టు ప్రాంతాలు అవుతున్నాయి. అంటే కుకట్పల్లి కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, లేకపోతే ఇటు సైడు గచ్చిబౌలి. నాకు ప్రస్తుతం మనం చూసినట్టయితే గచ్చిబౌలి ఒక బ్రహ్మాండమైన హైటెక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ నగరం గచ్చిబౌలితో చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగానే పేరుగాంచింది. అయినప్పటికీ నిన్న చూసిన సమయంలోనే అనేక మంది విద్యార్థులు, IT సంస్థలకు సంబంధించిన ఉద్యోగస్తులు నానా నరకయాతన అనుభవించారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా పోర్ట్రేట్ ఛానల్ ధన్యవాదాలు, ప్యానల్ పెద్దలకు కూడా ధన్యవాదాలు. ఏదైతే హైడ్రాకు సంబంధించి హైడ్రా కమిషనర్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలండి. ఈ మంచి కార్యక్రమం అనేది చాలా సుపరిణామం. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు మంచి పనులు చేస్తున్నారు. కానీ ఏదైతే ఎల్లాచన్ కెనాల్ ద్వారా దిగువ ప్రాంతంలో అక్రమ కక్షలు కట్టారో అక్కడ ఆ వీధులు వాగులు మేగా మారిపోతున్నాయి. అట్లా కాకుండా హైడ్రా కమిషనర్ గారు కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ హైడ్రా మీద మంచి దృష్టి పెట్టి తెలంగాణ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఆల్ వాటర్ బాడీస్ మీద గవర్నర్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద వాటిని సుందరీకరణ చేస్తే తాగునీరు, సాగునీరు అనేక రకాలుగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పుడు ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే 100 feet ఉన్న నాలాని 200 feet కొనండి, ప్రభుత్వ డబ్బులు పెట్టి కొనండి, కాంపన్సేషన్ ఇవ్వండి. ఎల్లాచన్ కెనాల్ ద్వారా వాటర్ దిగువ ప్రాంతానికి వెళ్తే తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది. మరి ఈ రోజు కొంతవరకు హైడ్రా పెట్టడం కూడా మంచి సుపరిణామం. హైడ్రా కమిషనర్ గారు కూడా ఒక కమిషనర్ లెవెల్లో ఉండి ఆన్ ది స్పాట్ లోకి వెళ్ళి కూడా పనిచేస్తున్నారు. అట్లానే పేదవాడికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఒక హైడ్రా కమిషనర్ గారి 100% కనుక చట్ట ప్రకారం కనుక చట్టబద్ధ, న్యాయబద్ధ, ధర్మబద్ధ పనిచేస్తే ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇది తెలంగాణ సంబంధించి టోటల్ ట్యాంక్ రికార్డు సంబంధించి నేను నా దగ్గర ఉంది, ఈ రోజు మీకు లైవ్ లో చూపిస్తున్నా. తెలంగాణ టోటల్ ట్యాంక్ రికార్డ్స్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని విలేజ్లు ఉన్నాయి, నేను హైడ్రా కమిషన్ ఇస్తాను. ప్యానల్ ద్వారా మీకు కూడా అందజేస్తాను. గ్రామాల వారీగా, మండలాల వారీగా, విలేజ్ల వారీగా ప్రతి గ్రామంలో ప్రతి ట్యాంకు మనం గతంలో తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేసుకున్నాం, అదే విధంగా గ్రామంలో ఎవరైనా చెరువు కబ్జా కానీ ఏదైనా వాటర్ బాడీ సంస్థ కబ్జా చేసినా కూడా అందరూ పార్టీలకి, కులాలకి, మతేతంగా
వెళ్ళి మొత్తం ఎవరైనా కబ్జా జరిగిన దాన్ని కూడా కాపాడుకునే బాధ్యత గ్రామాల ప్రజలది, మనది, మన బాధ్యత అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక మంచి కార్యక్రమం పెట్టారంటే నాకు నచ్చిన కార్యక్రమం, నేను మెచ్చిన కార్యక్రమం ఇదని తెలియపరుస్తున్నా. ఇందులో కొన్ని అవకతవకలు జరుగుతాయని చెప్పి ప్రజలు విమర్శలు జరుగుతున్నాయి. విమర్శలకు తావు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ గారు కూడా వాళ్ళ వద్దకెళ్లి ఇది చేస్తే మంచి శుభపరిణామం. ఎందుకంటే దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. మొన్న ఆంధ్రాలో చూసుకుంటే బుడమేరు వాగు దిగితే లక్షల కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు, లక్షల జీతాలు తీసుకున్న కూడా ఎవరు ఆహార ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు వారి కోసం ఇచ్చే కోసం ఎదురు చూశారు, ఆహారం కోసం ఎదురు చూశారు. ఆ పరిస్థితి తెలంగాణ గాని ఆంధ్ర గాని రావద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. వాటర్ బాడీకి సంబంధించి ఏదైతే ఉందో ఇందాక మిత్రులు చెప్పారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. దానికి మనం ఒక ఉద్యమం చేపట్టాలా. గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో గాని ప్రతి మండలంలో గాని ఎన్ని చెరువులను చూసుకొని దాన్ని గ్రామ ప్రజలు కూడా దాన్ని ఏదైతే ఎవడో ఎంత పెద్ద అధికారి అయినా కానీ ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ మనం ప్రొడక్షన్ చేసుకోకపోతే రేపు పొద్దున మనకి ఆహారం, గాలి ఎట్లనో వాటర్ కూడా ఎంత అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఈ వాటర్ బాడీస్ మనం కాపాడుకోకపోతే ఈ రోజు నాగార్జున సాగర్ లో వాటర్ లేకపోతే గతంలో బెంగళూరులో వాటర్ కూడా లేదు. మరి కొత్త గ్రౌండ్ లో నుంచి కూడా మనం వాటర్ తీసుకోవాల్సి వచ్చిందని నేను తెలియపరుస్తున్నాను. ఏదైతే హైదరాబాద్ హైడ్రాలో ఎఫ్టీఎల్ అక్రమ కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చివేత జరిపి వెళ్లాల్సిన కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమి ఉండవని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఈ హైడ్రా సరే పెట్టారు, మంచి కార్యక్రమం నేను కాదంట, కానీ ఇంప్లిమెంట్ విషయంలో హైడ్రాలో ఉన్న కూడా కూల్చివేసినప్పుడు కూడా ఎవరు ఏపీఎల్లా బీపీఎల్లా అని చెప్పి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలు అందరూ కూర్చోబెట్టి దాంట్లో కమిటీ వేసి ఎవరికి నష్టం జరగకుండా దాన్ని కూల్చివేత జరిగితే మంచి సుపరిణామం తెలియపరుస్తున్నాను. ఏదైతే వాటర్ బాడీకి సంబంధించి అందరూ ఆల్ పార్టీస్ మొత్తం ముందుకెళ్లాలా, ఇట్లాంటి ప్రాణ నష్టం వాటర్ గుండా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా. గతంలో ముఖ్యమంత్రి కూడా చాలా మంది దూషించారు, ఏం రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అన్నారు. మరి ఇట్లాంటప్పుడు కన్స్ట్రక్షన్ అక్రమ కూర్చున్నప్పుడు కూడా మనం ప్రజలు కూడా మద్దతు తెలపాలా. కొన్ని సందర్భాల్లో హైడ్రా కమిషన్ కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు. కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గనక కూల్చివేత చేస్తే ట్యాంక్ బండి మీద హైడ్రా కమిషనర్ బొమ్మ పెట్టి తెలంగాణ ప్రజలు కూడా పూజిస్తారని తెలియపడుతున్నా. నేను మిత్రులకు తెలియపరుస్తున్నా. రైట్ సార్, అంజిరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అనేది టీపీసీసీ అధికార ప్రతినిధి భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు ఎంతైతే బాధ్యతగా ఉన్నాయో అలాగే ప్రజల బాధ్యత కూడా ఉన్నది. ఈ రోజు సంబంధించింది నాలాల మీద ఇల్లు కట్టించుకోవడం, నాలాల మీద అనేక షాపులు కట్టడం, ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి హైడ్రా కానీ మున్సిపల్ అథారిటీలు కానీ వారి కూర్చివేతలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా అక్కడ ఏ పని కూడా జరగదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ సంబంధించిన ఎవరైతే రాజకీయ నాయకులు వారి ప్రమేయం ఉన్నది. అయితే అదే సమయంలో ప్రజల బాధ్యత కూడా ఒక్కడ ఉన్నది. ప్రజలు ఏదైతే ఉన్నదో ఆ డస్ట్బిన్లను వాడకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెడారం వేయడం వల్ల ఈరోజు మనం బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక మ్యాన్ హోల్లో ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ దిగి ఆ నాలాలు శుభ్రపరిచే విధంగా ఈరోజు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఈరోజు ఆ నాలాల్లో దిగుతున్నారు, ఆ మ్యాన్ హోల్స్లలో దిగుతున్నారు. దీనంతటి కారణం మన ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిగా ఒక స్పష్టమైన ప్రణాళిక ఏ ప్రభుత్వాలైనా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కానివ్వండి, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఏలింది తెలుగుదేశం, కాంగ్రెస్, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్, మరొకసారి కాంగ్రెస్ వచ్చింది. అయితే ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపట్లేదు, ఒక సరైన ప్రణాళికబద్ధంగా ఎందుకు ముందట అడుగు వేస్తలేదు? ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, మా రాంబోడి అన్నగా మాకు సీనియర్ మంజిరెడ్డి అన్న అందరికీ నమస్తే అన్న. ఇప్పుడు ఈ ఫోర్సైట్ తీసుకుని రెండోసారి మనం దీనిపై డిస్కషన్ చేయడము, ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పిన రాంబోడి అని చెప్పిన ఆ రోజు ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వ్యవస్థలో ఉన్న మార్పు రావట్లేదు అన్నాడు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం అంటే హైడ్రాన్ తీసుకున్నది. అంతలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండేది, అది కేవలం వరదలు వచ్చినప్పుడు. కానీ ఇలా కాకుండా కంటిన్యూషన్ ప్రాసెస్లలో ఈ హైడ్రాన్ తీసుకొచ్చి ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో నాలా మీద కానీ లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కొన్ని ఇప్పుడు అది ఏంటంటే అక్కడ ఉండాల్సిన వాటర్ ఉండాలి, దాన్ని మొత్తం కప్పేసి చేసే కార్యక్రమాలు చేసిరు. సో అటువంటి దానికి ఇప్పుడు హైడ్రా ఖచ్చితంగా దానిపైన ఏంటంటే యాక్షన్ తీసుకుంటుంది, దానిపైన విచారణ చేస్తుంది, ఖచ్చితంగా కూలగొడుతుంది. కానీ ఇక్కడ అందరు చెప్పినట్టు కొంచెం రాజకీయ నాయకులు ఏం చేశారు, గతంలో ఈ 10 సంవత్సరాలలో నేను ఆల్రెడీ ఇప్పుడు TV4 ద్వారా ఇప్పుడు అన్న అంజిరెడ్డి పంపినట్టు నేను ఒక కాపీ పెట్టాను మీకన్నా. ఏదైతే గత 9 సంవత్సరాలలో ప్రభుత్వ నాళాలు ఏ విధంగా ఆక్రమణ గురి అయింది,
ఏ పెద్ద పెద్ద కంపెనీస్ లో బిల్డర్స్ కన్స్ట్రక్షన్ నేను ఒకటే ఏరియా తీసుకుంటా. ఏదైతే ఇప్పుడు గండిపేట ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి నార్సింగ్ ఏరియాలో నేను ఇది ఆల్రెడీ ఇప్పుడు టీవీ అన్న జమీల్ గారికి కూడా సెండ్ చేశాను. విషయం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్ అని కూడా చెప్తాను. ఆ ఆదిత్య కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు ఎందుకు ఎత్తాల్సి వచ్చినప్పుడు విషయం చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గండిపేట బ్యాక్ వాటర్ ఉన్నదో ఆ బ్యాక్ వాటర్ ని పూర్తిగా ఉన్నటువంటి హైడ్రాక్ అప్పుడు హెచ్ఎండి గారు ఇప్పుడు అది ఏమైతుందంటే అది వినిపిస్తారు. అది ఏమైతుందంటే ఇప్పుడు అలా కంపడం వల్ల ఆ వాటర్ మొత్తము నార్సంగి విలేజ్లలో కింద ఉన్నటువంటి మంచిర్యాల విలేజ్ ఊర్లలో వచ్చేస్తున్నాయి. సో వచ్చేసినప్పుడు దాని మీద నేను దాదాపు దాని మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఏఈలు కానీ డిఈలు కానీ లేకున్నట్టు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు సార్? ఒక విషయం ఏంటంటే ప్రభుత్వాలు గతంలో వాళ్ళకి ఏ విధంగా మభ్యపెట్టింది, ఈ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి చాలా పైపులైన ఇల్లు కట్టేసి రిపోర్ట్ ఇచ్చారు. సో ఇటువంటి అనేక అక్కడ పరిసరాలలో అక్రమాలు బాగా జరిగిపోయింది. జరిగి వల్ల మనం గతంలో ఖమ్మంలో చూసాము, తర్వాత హైదరాబాద్ లో చూసాము, సేమ్ వరంగల్. సో వాటన్నిటికీ కూల్చే కోసమే హైడ్రా ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా హైడ్రా పని చేస్తా ఉంది. అయినా ఇప్పటికైనా నేను దీనిలో అధికార పార్టీ తరఫున ఒకటే కోరుతున్నాను, ఎవరైతే గతంలో ఈ విధంగా ప్రోత్సహించిరో వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాము. ప్రజలను రక్షించడం బాధ్యత. అక్రమాలకు పెద్ద పెద్ద చిన్న ఇల్లు కట్టుకున్నట్టు కాదు, ఆ చిన్న ఇల్లు కట్టడం వల్ల వందల ఇళ్లలో వాటర్ వస్తున్నాయి. సో అటువంటి సమస్యలు రానియకుండా హైడ్రా పని చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున ఈ నిర్ణయాన్ని మంచి స్వాగతిస్తూ అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతా ఉన్నాను. అదే విషయంలో ఒకసారి మనం రామ్మోహన్ గారు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మన మిత్రుడు భీమరావు నాయక్ గారు చెప్పారు, అలాగే మన అంజిరెడ్డి గారు కూడా చెప్పారు. కానీ మనం చూసినట్టయితే శంకర్పల్లి ప్రాంతం నుంచి వెళ్ళి మొదలుకుంటే శంకర్పల్లి అక్కడి నుంచి వెళ్ళి మొదలైన ఆక్రమణలు అంటే ఆక్రమణలు మొదలైపోయి ఈ రోజు మనకు బీబీ నగర్ ప్రాంతం వరకు మొత్తం కంప్లీట్గా మూసా నది ప్రక్షాళన, మూసా నది పక్కన చుట్టుపక్కల మొత్తం ఆక్రమించుకున్నారండి. అలాగే అదే సమయంలో ఏదైతే చోట చిన్న చిన్న నాళాలని చెప్పుకుంటా పోతున్నామో ప్రతి ఒక్క చోట ఇట్లానే అవుతుంది. కానీ దీనంటే కారణం మున్సిపల్ అధికారులు అప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాయా? ప్రభుత్వాలు ఏదైనా పట్టుకున్న మున్సిపల్ అధికారులు అక్కడ మున్సిపల్ అధికారులకు సంబంధించిన నంబర్లు వచ్చాయి కదా, ఎలక్ట్రిసిటీ మీటర్స్ వచ్చాయి కదా, వాటర్ కనెక్షన్స్ వచ్చాయి కదా. మరొకసారి వస్తానండి అంజిరెడ్డి గారు, రామ్మోహన్ గారు మీరు చెప్పండి సార్. క్షమించాలి ఒక మాట, అంటే మీరు ఆధారాలతో కొంచెం ఎక్కువ సమయం మీరు తీసుకోండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఇంతకుముందు అడిగారు కదా, నేను ఒకటే మూడు స్లోగన్లు ఇస్తున్నా. ఇప్పుడు ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది జమీన్, ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది. 30 సెంటీమీటర్లకు ఒకసారి పడవచ్చు, నేను 32 సెంటీమీటర్లు పడదు ఒకసారి మన హైదరాబాద్ లో. నేను ఏమంటున్నానంటే ప్రకృతి శాపం ఉంటది, కానీ పాలకుల పాపం వల్ల ఇది ఎక్కువ అవుతుందని నేను అంటున్నాను. ప్రకృతి శాపం ఉన్నది, పాలకుల పాపం గమనిస్తారు. పాలకుల పాపం, దాంతో పాటు ప్రజల స్వార్థం అంటున్నాను. ఇప్పుడు 30 ఫీట్ల రోడ్ ఇడిచిపెట్టాము, దానిలో అటుపక్క ఇటుపక్క కూడా అరువులు కడతాడు, కారు ర్యాంప్ పెడతాడు, కిందికి కారు పెట్టుకున్నందుకు ఏర్పాటు చేస్తాడు, మళ్ళీ పూల మొక్కలు పెట్టుకున్నందుకు 3 ఫీట్లు కబ్జా చేస్తాడు. ఇక మిగిలింది రోడ్ 20 ఫీట్లు మిగులుతుంది కదా. ఏమంటా అంటే రోడ్ కంటే 4 ఫీట్లు 5 ఫీట్లు ఎత్తి కట్టుకుంటాడు. మొత్తం నీళ్ళని అంటే రోడ్ ఏమో కాలువ అవుతుంది, ఇల్లు ఏమో సేపుగా ఉంటుంది. ఇది పరిస్థితి కదా. అందుకని చెరువులో ఇల్లు కూడా కడుతున్నారు కదా, చెరువు FPL లో బఫర్ జోన్లు కడుతున్నారు కదా. ఆ మధ్య వరంగల్లో మునిగిపోయినప్పుడు ఏమన్నారంటే మాకు ధనవంతుల ఇళ్ళకు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పేద గొప్ప ఉండదు, ప్రకృతికి నీళ్లకు పేద గొప్ప ఉండదు. అంటే నీళ్ళు పల్లె మెరుగు దేవుడు అంటారు. నీళ్లు ఎట్లయినా పల్లానికి పోతే మీరు ఇండ్లు కట్టుకొని చెరువులో కట్టుకొని మా చెర్లకు నీళ్ళు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయంటే ఏమంటే తప్పే కదా. అందుకనే రెండు ఉన్నాయి. ఫస్ట్ ప్రకృతి పాపం, ప్రకృతి శాపం ఉంటుంది, ఎట్లా ఉంటుంది. ఆ పాలకుల పాపం చెప్తాను. మీరు గండిపేట శంకరపల్లి అన్నారు కదా, నేను అదే చెప్తాల్సుకున్నా. 111 జీవో కాంగ్రెస్ హయాంలో వచ్చింది, తెలుగుదేశం హయాంలో కొనసాగించారు. ఇన్నేళ్ల జీవోను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దుర్మార్గంగా దాన్ని రాదు తీసేసింది కదా, తప్పు కదా. ఇవాళ 111 జీవో అమలు ఉంటే కొంత లోపాలు ఉన్నాయి. నేను దాన్ని అక్కడ గ్రామాలు తిరిగినామని ఆ గ్రామాలతో మాట్లాడుతున్నాను. 84 గ్రామాలు 7 మండలాలు దానిలో కేంద్రీకృతమైంది. 84 గ్రామాలలో అసలు మునిగేదేమో విడిచిపెడతారు. శంషాబాద్ మండలం మీద చేర్చింది. శంషాబాద్ కు ఈ 111 జీవో వర్తిస్తుందా? శంషాబాద్ లో అసలు నీళ్ళు మునగాయి. అట్లా నేను చెప్తున్నా, ఒక 20-22 గ్రామాలు దాన్ని మినహాయించాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు,
అసలుకి ఎసలు పెట్టి 111 జీవో మొత్తం రద్దు చేస్తా పోపన్న. నేను చెప్పిన మన కేసీఆర్ గవర్నమెంట్ చెప్పిన ఇది తప్పు చేస్తున్నారు మీరు. ఇప్పుడు అసలు దానికి మొత్తం మనం తీసేసుడు కాదు, దీనిలో కొంత మార్పులు చేర్పులు చేయండి. ఏ గ్రామాలు మునుగుతున్నాయి, ఏ గ్రామాలు అదనంగా చేర్చాల్సిన గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నార్సింగ్ ఉంటది, దాంట్లో ఈ కింది చేరుస్తారు మీది చేరుస్తారు. అంటే నేనేమంటున్నానంటే ఈ 111 జీవో పాపం ఎవరిది అంటే గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. వీళ్ళు కూడా స్వార్థపరులే కదా. వాళ్ళు కలిసి ఇవాళ ఫామ్ హౌస్ ఓనర్లతో మాట్లాడుకొని అక్కడ ఆకాశహారమల్లి నిర్మిస్తున్నారు. అపార్ట్మెంట్లు అయితే లేవు కానీ మీరు చూడండి 2+1+, 0+ అంటే అక్కడ ఫామ్ హౌస్ లలో కేవలం వ్యవసాయం కోసం పనులు చేసే కొట్టాలు అటువంటి నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తున్నాం ఎంత రామోహన్ గారికి నేను ఒక విషయం చెప్పాలా. తెలంగాణలో కొన్ని నాన్ సర్వే కానీ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ప్రభుత్వానికి ఇస్తాను, వారికి మొత్తం కొన్ని నాన్ సర్వేడ్ ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు అంతా తీసుకొని తొక్కిపట్టిన రికార్డు కూడా టోటల్ ట్యాంక్ రికార్డు మొత్తం నా దగ్గర ఉంది. మీకు కూడా గౌరవ ప్యానల్ కూడా మీ అంజనంటే నాకు పంపించండి. నా నెంబర్ మన ప్రసన్న దగ్గర తీసుకోండి. పంపిస్తా. 1975 ఆంధ్రప్రదేశ్ రాజపత్రం గెస్టెడ్ ఇరిగేషన్ అండ్ సోర్స్ వాటర్ ట్యాంక్ సంబంధించి చాలా మంచి నేను తెలియపరుస్తాను. గ్రామాల్లో భూదానుభవ ఉద్యమాలు ఎట్లా జరిగినో అట్లా ఉద్యమం చేసుకొని గ్రామాల్లో మనం చెరువులు కాపాడుకోకపోతే రేపు పొద్దున తాగునీరు సాగునీరు ఉండదు, వ్యవసాయానికి కూడా నీరు ఉండదు. గౌరవ సుప్రీంకోర్టు పదే నొక్కి చెప్తుంది, రాష్ట్రానికే రాజ్యాంగ పదం ఇచ్చింది, చెరువులు కాపాడుకోవడానికి రాష్ట్రాంగ పదం ఇచ్చింది. కాబట్టి వాటిని సుందరీకరణ చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను మన తెలంగాణ ప్రజలకి తెలియపరుస్తున్నా. ఒక మాట నేను అన్నాడు కనుక జమీల్ ఒక మాట వారు చెప్పారు కనుక దానికి సమాధానం ఇస్తాను. ఇప్పుడు భూదాన్ భూములకు సమస్య కూడా మంచిది, అంజిరెడ్డి గారు లేవనెత్తారు కనుక నేను అందులో వార్తా దాకా పోయొచ్చిన వాడిని. భూదాన్ భూముల విషయంలో చాలా గందరగోళం జరిగింది. హైదరాబాద్ లోనే ఇబ్రాహీంపట్నం మండలం వాడు చూస్తే మనకు ఎక్కడ భూదాన్ భూములు అక్కడ కూడా అక్రమాలు జరిగినాయి. ఒకటే ఈ ప్రభుత్వానికి సలహా ఏంటంటే ఇప్పుడు ఇది జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం. మీరు ఫోర్సెట్ టీవీ మంచిది కనుక మీరు ఈ ప్రజల సమస్య ముందు తీసుకొని చేస్తున్నారు, అందరిని పిలిచారు. నేనేమంటున్నానంటే ఇది ఇక్కడికే కాదు, దీన్ని ముగించకుండా రేపు జరగాల్సిన మార్పులు ఏందో ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. కావాల్సింది 111 జీవో మళ్ళీ పునరుద్ధరించాలి. దానిలో అవకతవకలు జరిగినాయి, దానికి కరెక్ట్. రెండోది హైడ్రా పెద్దల భూముల దగ్గరికి పోతున్నది, పేదల చెరువు పోతున్నది. నిజంగా ఇప్పుడు కొన్ని కాలేజీల పేర్లు చెప్తే మళ్ళీ మతం ఇవన్నీ వస్తాయి. కొన్ని కాలేజీలో కూర్చుకోవడానికి కారణం ఏందో హైదరాబాద్ సమాధానం చెప్పాలి. ఏదైతే నాలల కట్టంగా ఉందో నిర్దాక్షిణ్యంగా నాదున్నా మీదున్నా ఎవరిదున్నా కూలగొట్టాలి. ఇది చేయకపోతే ఇప్పుడు తమ్ముడే పేకాడ అంటే లాభం ఉండాలి, కానీ ఇట్లయితే లాభం లేదు. హైడ్రా పనితీరు మెరుగుపడాలి. హైదరాబాద్ లో వర్షాలకు ఒక 5-6 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వర్షాలకు అతలాకుతలం కావద్దు. నిజంగానే 15-20 సెంటీమీటర్లు పడితే మీరు నేను ఏం చేయలేం, కానీ దానికి ముందస్తుగా వర్షాకాలం మారిపోతాయి. అవును, వర్షాకాలం రాకముందే జాగ్రత్త ఎందుకు పడలేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు కష్టం వచ్చినప్పుడే పనిచేయడం కాదు, కష్టం రాకముందు ఊహించాలి. ప్రతి ఎండాకాలంలో మనం సలహాలు ఇస్తున్నాం. ప్రతి ఎండాకాలంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరిని అశ్రద్ధ చేస్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మన విజ్ఞప్తి ఏంటంటే ఇక ముందు చిన్న వర్షాలకే మనకు రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఏం ఏర్పాట్లు చేయండి, దానికి శాశ్వతమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ముగిస్తున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. అంజరెడ్డి గారు, ఏదైతే కెనాల్స్ ఉన్నాయో 100 ఫీట్ ఉంది, 200 ఫీట్ కొనుగోలు చేయండి, ఏముంది, పబ్లిక్ ఇబ్బంది జరగకుండా చూడమని చెప్పి నేను ఈ ప్యానల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ గారు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే హైడ్రా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక వరం లాంటిది, ప్రజల్ని కొంచెం కాపాడుతున్నారు. ఈ కార్యక్రమం మంచిదని చెప్పి ఇంప్లిమెంట్ విషయంలో కూడా మంచి జరగాలని చెప్పి నేను తెలియపరుస్తున్నానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంజిరెడ్డి గారు ఉన్న ఫలంగా ఇప్పుడు ఏదైతే హైడ్రా నియమించిన తర్వాత మూసా నది ప్రక్షాళన అని చెప్తున్నారు. ఆ మూసా నది ప్రక్షాళనకు సంబంధించింది ఏదో ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ దాదాపుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా అక్కడ నివాసం వస్తున్న వారికి పునరావాసం కల్పించాలంటే, వారికి డిస్ప్లేస్ చేసినప్పుడు వారికి వేరే విధంగా ఎక్కడన్నా ఏర్పాటు చేయాలంటే కానీ దానికే ఇప్పుడు ప్రభుత్వాలు ముంగట రావట్లేదు. దానికి అనేక సమస్యలు వాళ్లకు చవి చూడవలసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నాలాకు సంబంధించింది రోడ్ ఎక్స్టెన్షన్ కు కొనుగోలు చేయాలని ఇది సాధ్యమయ్యే పని అనుకుంటున్నారా మీరు? సార్ ఇందులో 2 రకాలుగా ఆలోచన చేయాలా సార్? చెప్పండి. ధన్యవాదాలు. ఇందులో 2 రకాలుగా ఆలోచన చేయాలా సార్? మీ 4 సెట్ ప్లాన్ నేను ల్యాండ్ కబ్జా చేస్తే మీరు ఊరుకుంటారా? ఎట్లా ఊరుకుంటామండి? ఈ రోజు ప్రభుత్వం అయితే అందరూ ఊరుకుంటారు. కాదు, ఒక్క విషయం అండి సార్, ఎవరైతే ఉన్నారో అనేది అది తప్పు. ఏంటంటే ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది, ట్యాక్స్ కట్టారు, శిస్తు కట్టారు, కాబట్టి వాళ్ళ కొంత
ఒక బిల్డింగ్ కట్టుకొని కొన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారంటే కొంత వెసులుబాటు కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈఎంఐలు తీసుకున్నారు, ఉద్యోగులు వాళ్ళకి తెలియదు, రికార్డు గురించి తెలియదు, వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళు న్యాయం చేసి కూలపట్టమంటాం. కానీ మేము దీని గురించి తక్కువ మాట్లాడలేదు సార్. ఇప్పుడు మీ ల్యాండ్ మీరు కాపాడుకోవడం తప్పులేదు, ప్రభుత్వం తీసుకోవడం తప్ప. కానీ ప్రభుత్వ అధికారులు తప్పు చేశారు, ప్రభుత్వం ట్యాక్స్ కట్టారు, శిస్తు కట్టారు. కాబట్టి దీన్ని ఒక పునరాలోచన చేసి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలు ఇట్లా పెద్దలు రామ్మోహన్ రావు లాంటి నాయకులు లాంటి వాళ్ళని కూర్చోబెట్టి కమిటీ వేసి ఎవ్వరికి అన్యాయం జరగకుండా న్యాయం చేయమని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా కమిషన్ వినిపిస్తున్నా అండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, చట్టాలు మారుతున్నాయి, రాజ్యాంగాలు లో ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లా. ఎప్పటి పేదోడికి ఏపీఎల్ బీపీఎల్ చూసి వారికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం సార్ మేము. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంజిరెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారం వెళ్తే మాత్రం లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యయం. అయితే ప్రస్తుతం మీరు ఏదైతే చెప్పారో ఒక ప్రభుత్వ భూమికి మాత్రం ఎవరైనా పోయి అక్కడ హక్కు చూపెడుతున్నారు, కానీ ప్రైవేటు ఆస్తులలో కానీ ప్రభుత్వ ఆస్తులను మాత్రం వాళ్ళు ధ్వంసం చేయడానికి, వారి మీద కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రైవేటు భూములలో కూడా చేస్తున్నారు. ఈరోజు అనేక కాలేజీలు, అనేక నిర్మాణాలు ఏదైతే ఉన్నదో అది వాటర్ లాబిక్స్ ఏదైతే ఉన్నదో కబ్జాలు పెట్టేసి అక్కడ కట్టిన సమయంలోనే ఇంకోటి హైరైజ్ బిల్డింగ్స్ అని ఒక కొత్త ట్రెండ్ మొదలైపోయింది హైదరాబాద్లో. ఈ హైరైజ్ బిల్డింగ్ ద్వారా ఈరోజు మనం చూస్తున్నాము 72 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. ఆ నేపథ్యంలోనే మనకు చూసినట్టయితే వాళ్ళకి సరైన సెవరేజ్ వారికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతోనే ఆ సమస్య కూడా వస్తున్నది. ఈ విషయంపై టీపీసీసీ అధికార ప్రతినిధి భీమరావు నాయక్ గారు ప్రస్తుతం ఈరోజు మనము విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తున్నామండి, మనకు ఆదాయం వస్తున్నది కానీ అని పర్మిషన్ ఇస్తున్నాము, దొడ్డిదారిన డబ్బులు వస్తున్నాయని కానీ మున్సిపల్ అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ హైరైజ్ బిల్డింగ్స్కి సంబంధించిన ఎందుకు ఇలా అడ్డగోలుగా పర్మిషన్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో చూసినట్టయితే ఆ హైరైజ్ బిల్డింగ్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుంది హైదరాబాద్ వాసులకు. ఈ విషయంలో మీరేమంటారండి? సార్ ఇప్పుడు ఇది పర్మిషన్ ఇవ్వడం అనేది ఇవాళ కొత్త గేమ్ కాదు. ఓకే. సో ఏదంటే గత సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి ఈ పర్మిషన్ ఇస్తా ఉన్నారు. సో ఆ రోజు నుంచి ఈ కూరుకోపోయింది అన్నట్టు ఈ పర్మిషన్ అక్రమాలు తీసుకోవడం, మొదల బిల్డింగ్ లేపడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లేపడం అనేది గత ప్రభుత్వాలు. మనం ఒకసారి అనుకున్నాం, మనం సింగపూర్ పోయి వచ్చిన తర్వాత కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. ఏమంటే హైదరాబాద్ ని కూడా సింగపూర్ టైప్ లలో పెద్ద పెద్ద బిల్డింగ్ లేపాలని చెప్పినప్పుడు ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా కొన్ని మనకు పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్తే మరి ఏమంటారు మీరు కానీ, ఆదిత్య గాని, వాసవి గాని, లేకపోతే ఇంకా భుజంగానో, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అందులో మెయిన్ గా ఈ చెరువుల కబ్జాలలో కీలకంగా ఏంటంటే కేసీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాకు ఉన్నటువంటి ఆయన బీఆర్ఎస్ ఒక ప్రెసిడెంట్ ఎన్నుకున్నాడు. అప్పుడు ఆ తోట చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఆదిత్య అనే కన్స్ట్రక్షన్ ఉన్నది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరకు 22 చెరువులను కబ్జా చేసి, కొంపల్లి గాని, పటంచేరు గాని, రామ్కి ఈయన ఇద్దరు కలిసి దాదాపు 22 నుంచి 42 చెరువులను కబ్జా చేసేసి అపార్ట్మెంట్ లేపినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళకి పర్మిషన్లు గత ఒక 6 సంవత్సరాల కింద ఉన్నది. వాటిపైన చాలా స్ట్రిక్ట్ గా మేము ఇప్పుడు ఎంక్వైరీ చేసి పెడితే ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి. సో ఇటువంటి అక్రమాలు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ, ఇప్పుడు మన నార్సింగ్ ఏరియాలో ఉన్నటువంటి మంచిరోల్ విలేజ్ కానీ, దాని పక్కన ఎఫ్సిసి అపార్ట్మెంట్ కానీ, ఇంకో దాని పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాలు వాటి వల్ల ఇబ్బంది వచ్చి పడతా ఉంది. కాబట్టి నేను టీవీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నాను మేము చేస్తామని చెప్పాలి కానీ కోరుతున్నాను ఏంటంటే ఈ ఒక ఖచ్చితంగా మీరు ఏదైతే నేను కొన్ని సమాచారం మీకు నేను షేర్ చేశాను సార్. ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్ కానీ, రామ్కి వాళ్ళు కానీ కేవలం కేటీఆర్ ని అడ్డు పెట్టుకొని, తర్వాత కేసీఆర్ అడ్డు పెట్టుకొని వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనలు, అక్రమ పర్మిషన్లు, నాలాల మీద ఇల్లు కట్టడము, నాలాల మీద అపార్ట్మెంట్ నిర్మించడం అనేది ఈ ఒక్కటే మీరు చెప్పినటువంటి శంకరపల్లి నుంచి నార్సింగ్ ఏరియా వరకు చూస్తేనే దాదాపు 16 నుంచి 17 చెరువులు కబ్జా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సార్. కాబట్టి ఇటువంటి సమస్య వల్ల ఇలా వస్తా మొత్తం ఇలా సిటీలో వస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా హైడ్రా దీనిపైన దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో ప్రజలకు మేలు చేయడం కోసం ఇవన్నీ ఖచ్చితంగా మేము వెల్కరిస్తాము, దానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. ఇదే విషయంలో భీమరావు నాయక్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మన రామ్మోహన్ గారు చెప్పారు, అంటే అనేక విశ్లేషకులు చెప్పారు గతంలో. ఒక్క నిమిషం అండి అంజిరెడ్డి గారు, అంటే 5,000 కుటుంబాలు ఈరోజు శాశ్వతంగా హైదరాబాద్కు రోజువారీగా 5,000 కుటుంబాలు హైదరాబాద్లో వలసలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ వలసలను ఆపడానికి అక్కడ సరైన పద్ధతిలో గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అక్కడ కూడా వారికి సంబంధించిన ఉపాధి కల్పించినట్లయితే వారి ఇక్కడ వలసలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఈరోజు హైదరాబాద్ని కుదిపిస్తున్న సమస్య ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఏదైతే బిజినెస్లను ఆక్యుపై చేసుకొని నాలాలకు కానీ రోడ్లకు కానీ ఆక్యుపై చేసుకొని వాళ్ళు తన వ్యాపారస్తులు కొనసాగుతున్నారు. ఈరోజు
ఈరోజు ఆ సమస్య కూడా పెద్ద ఎత్తున వస్తుంది. దీన్ని నివారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు వెళ్తలేదండి? ఇది ఎందుకంటే ఇప్పుడు గ్రామాల నుంచి హైదరాబాద్కి ఎందుకు వలస వస్తున్నారు అనేది ఊర్లలో సరైన టైంకి వర్షాలు పడక వాళ్ళకి వ్యవసాయం దాంట్లో ఇప్పుడు సరిగ్గా గిట్టుబాటు ధరలు గతంలో ఉన్నటువంటి ఇప్పుడు కూడా ఉన్న విషయం కొంచెం మెరుగుపడాలి. మేము క్వింటల్గా 500 బోనస్ ఇచ్చామటువంటి గతంలో చేయకపోవడం వల్ల అనేక మంది హైదరాబాద్ నుంచి అది కాదండి, ఉపాధి కల్పడాలలో ఎందుకు వైఫల్యం అంటున్నారు? ఎందుకంటే అక్కడ ఊర్లలో వాళ్ళకి పని లేక ఎందుకు వస్తున్నారు అనేది సరైన కాలం కాకపోవడం వల్ల వర్షాలు పడక పంటలు పండక వాళ్ళు హైదరాబాద్ తో బతక జీవనోపాధి కోసం వస్తున్నారు. సో అందులో దానికి మనం ఏంటంటే అక్కడ వాళ్ళకు కొన్ని సౌకర్యాలు చెప్పినప్పుడు కల్పించడం అనేది కొత్త వాళ్ళకు రైతుల పైన ఉన్న కొంత పంట గిట్టుబాటు ధరలో అవకాశం కల్పించి ఉంటే బాగుండేది అంటున్నాను నేను. సో ఇప్పుడు మేము కాంగ్రెస్ కూడా వచ్చిన తర్వాత కింటాకు 500 ఇచ్చినట్టు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఒకటే వరికే కాదు, కందులకి ఇవ్వాలి, పెసర్లకి ఇవ్వాలి, పత్తిలకి అన్నిటికీ ఇస్తే వాళ్ళు ఎందుకు హైదరాబాద్ రాకుండా అక్కడ కొత్త వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉంటది. సో ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు మీరు. అందుకనే హైదరాబాద్ లో జీవం కోసం గ్రామాల నుంచి ఇప్పుడు వేరే బీహార్ గానీ, ఒరిస్సా గానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు అక్కడ వాళ్ళు బతకడం కోసం అంతే. వాళ్ళ పని ఇక్కడ దొరుకుతుంది, ఇన్కమ్ ఉంది. సో ఆ విధంగా కాబట్టి ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్ అన్ని విధాలుగా హైదరాబాద్ అనేది కొంచెం మంచి ఏరియా కాబట్టి సో ఇంత వస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ఇక్కడ డెవలప్ అవ్వాలని కోరుకుందాం కానీ వాళ్ళు అక్కడ కట్టడి చేయడం కాదు. సో ప్రకృతి కూడా కొంచెం సహకరించిన రైతుల విషయంలో కానీ ఆ కూలీలు గ్రామాలకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకటే హైదరాబాద్ లో కూడా అందరికీ సామరస్యం ఉండడం, ఈ పెద్ద పెద్ద ఏదో తప్పు చేసి ఉన్నారో వాటి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఓకే, ఎనీవే రంజిరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. సార్ ముందుగా వాటర్ బాడీస్ కి సంబంధించి ఏదైతే ఉందో తెలంగాణలో అక్రమ కన్స్ట్రక్షన్లు మొత్తం కూల్చివేత జరిపి 100 ఫీట్ ఉంది ఇంకా 200 ఫీట్ తీసుకొని డెవలప్ జరిగితే వాటిని సుందరీకరణ చేసుకుంటే తాగునీరు, సాగునీరు అనేక రకాలుగా మన రాష్ట్రం కూడా డెవలప్ జరిగిందని తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ వచ్చి 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టాలని చెప్పి ఫ్లైట్ దిగి కారేసుకొస్తారు. అదే టైంలో వరద వచ్చి వాటర్ వచ్చి ఆ కార్లకు వాటర్ చేరి నేను ఈ తెలంగాణలో పెట్టుబడి పెట్టాలా అని చెప్పి ఆ ట్రాఫిక్ అంతరాయం కానీ ఆ పబ్లిక్ దాని వల్ల కానీ ఎన్నిదిరిగి ఎన్నికెళ్ళిపోతారు. రాష్ట్రానికి వచ్చి ఆదాయం గండిపెడితే రాష్ట్రం కూడా అభివృద్ధి కుంటుపడింది అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. వాటర్ బాడీకి సంబంధించి 100% ఈ రోజు రియల్ ఎస్టేట్ తగ్గొచ్చు. నేను చెప్తున్నా ఈ రోజు రియల్ ఎస్టేట్ తగ్గొచ్చు. రేపు 5 లక్షల మిద్ది గజం నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే ఈ వాటర్ బాడీస్ కంప్లీట్ సుందరీకరణ చేసుకుంటే ట్రాఫిక్ గానీ పబ్లిక్ గానీ అనేక రకాల ఇబ్బందులు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉంటది. ఈ వాటర్ బాడీస్ మీద ఆల్ పార్టీస్ కూర్చొని మాట్లాడుకొని దీని మీద కమిటీ వేసి ఏదైతే హైదరాబాద్ కి వాటర్ నష్టం అటు తాగునీరు కానీ సాగునీరు కానీ కుంటలు సుందరీకరణ చేసుకునే డెవలప్మెంట్ లో కానీ ఏదైతే అక్రమ కన్స్ట్రక్షన్ కూల్చివేతలో కానీ ఆల్ పార్టీస్ సహకరిస్తే 100% అటు బాంబే గానీ, ఇటు బెంగళూరు గానీ, ఇటు వైజాగ్ గానీ సరిపోవు. తెలంగాణ ఇంకా బాగా డెవలప్ అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. దీంట్లో కంక్లూడ్ గా ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం ఇంకా 2-3 రోజుల పాటు ఖచ్చితంగా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ మనకు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నిన్న ఒక చిన్నపాటి వర్షం అంటే 124 mm ఒక చోట, మినిమం ఏమో 53 mm ఏదైతే పడ్డదో అహ్మద్ నగర్లో, అంటే ఎవరేజ్గా మనం చూస్తే మాత్రం 70 mm ఏదైతే మనకు రికార్డ్ అయింది ఎవరేజ్గా 70 mm to 80 mm. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా 2-3 రోజుల ఇలాగే వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ చెప్తున్నది. దీనిలో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నాయి, మున్సిపల్ అధికారులకు ఏ ఆదేశాలు ఇచ్చారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ ఢిల్లీ అంటున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎవరు ఈ విషయాలను మొత్తం జోక్యం చేసుకుంటారు, ఈ పరిపాలన అనేది ఎలా కొనసాగబోతుందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి సార్, లాస్ట్ కంక్లూడ్. ముఖ్యంగా భీమరావు నాగ్ గారు కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బీసీ కోసం వెళ్తున్నారు, ధర్నా కోసం వెళ్తున్నారో అది కాకుండా అది గతంలోనే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నాయి. ఎప్పుడైనా సరే హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 1.5 జనాభాకు ఎప్పుడు అప్రమత్తం ఉండాలని చెప్పి అధికారులకు, మున్సిపల్ అధికారులు, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, హైడ్రా, దాంతో రెవెన్యూ అధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ సిఎస్ గారు ఆదేశాలు జారీ చేసే ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ సీఎం గారు పోయినది మాత్రం అధికారులు అందరూ ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు కాబట్టి ప్రజలకు ఏ లోటు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలు కోసమే ఉంటాము. ఏ పరిస్థితి అయినా కానీ ఎదుర్కొనే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం కదా. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం లాస్ట్ అంజిరెడ్డి గారు ఏమంటున్నారండి మీరు చెప్పండి. సార్ నేను బాలాపూర్ మండలంలో ఒక ప్లాట్ ఒకటి కొనుగోలు చేశాను బాలాపూర్ మండలంలో ప్లాట్ ఒకటి కొనుగోలు చేశాను. నేను ఫోటో తీసుకున్నప్పుడు వెనక తుమ్మ చెట్లు ఉంటే
అది గూగుల్ ఎర్త్ మ్యాప్ లోకి వెళ్తే అది కుంటని తెలియదు సార్. దాని మీద 5/5/2025 కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చా, బాలాపూర్ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చా. అతను డైరెక్ట్ గా ఒకటి సార్, నేను వాళ్ళందరూ మేనేజ్ చేసుకున్నాను, నేను చేయలేవు. నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చా, అక్కడ సూపరింటెండెంట్ గారు నాకు హామీ ఇచ్చారు న్యాయం జరిగిద్దని చెప్పి టోకెన్ పైన కట్టా, వెరిఫికేషన్ చేసుకున్నా కూడా సరిపోయింది. అదే సాధారణ ప్రజలైతే ఎంత ఇబ్బంది పడతారు సార్? దానికోసం టోటల్ దీనికోసం ఈ రికార్డ్ లో కూడా ఇది ఉంది. తెలంగాణ 1975 గజెట్ లో కూడా ఈ కుంట నమోదయ్యింది. ఇంతవరకు బాలాపూర్ కమిషనర్ గానీ, బాలాపూర్ ఎంఆర్ఓ గానీ, కందుకూరు ఆర్డీఓ గానీ, తర్వాత హెచ్ఎండిఏ గానీ, ఇరిగేషన్ ఏఈ డిఈ మొత్తాన్ని కంప్లైంట్ పెట్టా, ఇంతవరకు యాక్షన్ లేదు సార్. ఈ రోజు మనం చూసాము ప్రస్తుతం ఏదైతే ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో మనకు ఏదైతే మన విశ్లేషకులు కానివ్వండి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి భీమరావు నాయక్ గారండి సలహాలు ఇచ్చారు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈరోజు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఎక్కడైనా ఆపదలో ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టయితే ఈరోజు 2-3 రోజుల పాటు ఇంకా విపరీతమైన వర్షాభావన ఉన్నది, వర్షాభావన వచ్చే సూచన ఉన్నది. కాబట్టి ఎవరైతే వాతావరణ శాఖ తెలియజేసిందో ఈ నేపథ్యంలోనే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉన్నది ఒకటి. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా మనం ఇప్పుడు మనకు ప్రేక్షకులకు కానీ మనకు సంబంధించిన వారికి అందరికి గురించి చెప్తున్నాము. 9000113667. దిస్ ఇస్ ద టోల్ ఫ్రీ నంబర్. ఇఫ్ ఎనీబడి ఎవరన్నా అక్కడ బాధగా వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు గురి అయినప్పటికీ, వారి ఇళ్లలో నీళ్లు చేరినప్పటికీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించింది కానీ ఇంకా ఎలాంటి సహాయ చర్యలు అవసరం ఉన్నప్పటికీ ఈ టోల్ ఫ్రీ నంబర్ 9000113667కు ఫోన్ చేసి వారిని సహాయం కోరితే మాత్రం వారు వచ్చి తక్షణమే అక్కడ వారు ఆదుకుంటారు, వాళ్ళని సహాయపడతారనేది చెప్తున్నారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే దీంట్లో చాలా మనం మొదటిగా చెప్తున్న ఫోర్సైజ్ టీవీ ఒక విన్నపం ప్రజలకు, అక్కడనే మన హైదరాబాద్ వాసులకు చెప్తున్నది, మీరు ఎప్పుడైతే చెత్త చెదారం వేస్తారో దాన్ని జాగ్రత్తగా ఒక పొలిథిన్ బ్యాగ్లో వేసి ఎక్కడైతే చెత్త కుండీలు ఉన్నారో ఆ చెత్త కుండీలలోనే వేయండి. రోడ్ల పంటి పడేసిన సమయంలోనే ఈరోజు ఇంత డ్రైనేజ్ వ్యవస్థ ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఏ చెత్తనైతే మీరు అక్కడ నిర్లక్ష్యంగా పడేస్తున్నారో ఆ చెత్తనే ఈరోజు మీకు ప్రమాదకరంగా మారుతుంది. ఈరోజు అదే చెత్త మీ చిన్నారులు ఎవరైతే బయటికి వెళ్తున్నారో వారికి ప్రాణహాని కలిగించే విధంగా ఉంటుంది. మీకు సైతం రోడ్ల పిండ ఆటంకాలు కల్పిస్తున్నాయి. దీన్ని గమనించవలసిన బాధ్యత వేరే వారు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వారి మాట ఇచ్చిపెట్టండి. హైదరాబాద్ వాసులుగా ఈరోజు హైదరాబాద్లో మీరే నివసిస్తున్నారు కాబట్టి మీ హైదరాబాద్ను మీరే కాపాడుకోవాలి, మీ హైదరాబాద్ను మీరే ఒక పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆశిస్తూ ఫోర్సైజ్ టీవీలో ఈరోజు పాలు పంచుకున్నందుకు భీమరావు నాయక్ గారికి, అంజిరెడ్డి గారికి, అలాగే మా సంబంధించిన బండారు రామ్మోహన్ గారికి, అలాగే టెక్నికల్ ఒక పరంగా రాలేకపోయినటువంటి మున్సిపల్ కమిషనర్ అయినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ఉందా, అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.